జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే. ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు దంచి కొడుతున్నాయి. అస్సాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు జల విలయాన్ని తలపిస్తున్నాయి. కుషియారా నదితో పాటు పలు నదులు పొంగుతూ ఉండడంతో దాదాపు 22 జిల్లాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో 54 రెవెన్యూ సర్కిల్స్లోని 758 గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వరదల బారిన పడి ఇంతవరకు మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం 20 జిల్లాల్లోని 56 రెవెన్యూ సర్కిల్స్ 764 గ్రామాల్లో 3,64,046 మంది వరద గుప్పిట్లో చిక్కుకున్నారు. కాఛార్ జిల్లాలో అయితే వరదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సిక్కింలోని మంగన్ జిల్లా ఛాతన్ వద్ద ఒక సైనిక శిబిరంపై కొండ చర్యలు విరిగిపడటంతో 3 సైనికులు మరణించారు. 4కి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో మరో 6 సైనికులు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మరణించిన సైనిక సిబ్బందిని హవాల్దార్ లఖ్వీందర్ సింగ్, లాన్స్ నాయక్ మునీష్ ఠాకూర్, పోర్టర్ అభిషేక్ లఖాడాగా గుర్తించారు. అటు వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డ కారణంగా సిక్కింలో వేర్వేరు చోట్ల చిక్కుకుపోయిన 100 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అటు మణిపూర్లోనూ ఎడతెగని వర్షాల మూలంగా నదులు పొంగి కట్టలు తెగటంతో 19,000 మందికి పైగా దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారు. మిజోరాంలో 211 చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి.